స్వామియే శరణమయ్యప్ప. గురుస్వామి యొక్క లక్షణాలు ఒక కుటుంబానికి యజమాని లాంటివాడు. అంటే తండ్రి తన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే బిడ్డల అభివృద్ధి కోసం, ఆ బిడ్డ నుంచి వచ్చే గౌరవం కోసం, కుటుంబ గౌరవం కోసం, వంశ ప్రతిష్ట కోసం ఆ తండ్రి బిడ్డల క్రమశిక్షణ తప్పితే చిరుకోపతం కానీ లేకపోతే క్రమబద్ధంలో కానీ ఆ బిడ్డలను క్రమశిక్షణ చేయాలి. గురుస్వామి లక్షణాలు కూడా ఎవరైనా శిష్యులు అయ్యప్ప స్వామి నియమ నిబంధనలు తెలియక పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటును సరిదిద్దుతూ వాళ్ళ క్రమశిక్షణ చేసి అయ్యప్ప నియమాలు తప్పకుండా ఏ దీక్ష నియమాలు తప్పకుండా ఆ స్వామివారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ ఉండాలి. మరి యొక్క లక్షణం గురుస్వామి సర్వస్వం. గురుస్వామి మాటలు వింటూ గురుస్వామి యొక్క సేవ అంటే అయ్యప్ప స్వామి పూజ విధానంలో కావలసిన సేవలను చేస్తూ ఈ గురుస్వామిని నమ్ముకుని శబరిమల యాత్ర చేస్తున్నారో ఎవరైనా వారిని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. ఇంకో విషయం, స్వామి ఇప్పుడున్న కొంతమంది శిష్యులు నాకన్నీ తెలిసే అని వెళ్ళిపోతున్నారు. వారి గురించి నేను అనట్లేదు. గురుస్వామిని నమ్ముకున్న శిష్యుల గురించి నమ్ముతున్నాను. కంపల్సరీగా గురుస్వామి నమ్ముకు వచ్చిన శిష్యులను అయ్యప్ప యొక్క శబరిమల యాత్ర కానీ దీక్షలో కానీ, యాత్ర వరకే కాదు దీక్షల నుంచి మొదటి రోజు నుంచి మండల కాలం పూర్తి చేసి తర్వాత శబరిమల యాత్ర చేస్తూ తిరిగి ఇంటికి తెచ్చేంత వరకు గురుస్వామి తన బాధ్యతగా స్వీకరించాలి. మరియు గురుస్వామికి కోపం రాకూడదు. స్వామి, నేనైతే అయ్యప్ప స్వామి దీక్షా సేవకులుగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఎవరైనా ఈ అయ్యప్ప నిబంధనలు పాటించడంలో కొంత పొరపాటు చేస్తే నా కంఠం స్వరం పెద్దది కాబట్టి కొంతమందికి కోపం అనుకుంటారు. కానీ నియమ నిబంధనలు తప్పితే స్వామి అయ్యప్ప దీక్షలో చిరుకోపం కూడా నాకు వస్తుంది. నియమ నిబంధనలు తప్పితేనే. అందువల్ల నేను అయ్యప్ప సేవకుడిగా ఎంత దీక్ష అనుభవం ఉన్నా సరే దీక్షాపరులు అందరికీ వారి పాదాల దగ్గర పువ్వు లాంటివన్నీ సేవ చేస్తున్నాను స్వామి. అలానే గురుస్వామి లక్షణాల్లో ఎప్పుడైనా స్వామి, ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తాను. ఒక ట్రైను ఇంజిన్ గురుస్వాములు అంటాడు, వెనకాల బోగిలు అంటాడు. ఇంజిన్ క్రమబద్ధకరంగా వెళ్తూ ఉంటే ఆ బోగిలు కూడా ఇంజిన్ లాంటి గురుస్వామిని అనుసరించి వస్తాయి. కొన్ని బోగిలకు ఉన్న ఆ చక్రాల వ్యవస్థ తప్పితే దాన్ని సరిచేయించుకొని మళ్ళీ బోగితో అటాచ్మెంట్, ఇంజిన్ అటాచ్మెంట్ వెళ్ళాలి స్వామి. గురుస్వామి కూడా అంతే. క్రమ పద్ధతి, క్రమశిక్షణ ఇవన్నీ గురుస్వామికి కంపల్సరీ తెలియాలి. ఇప్పుడున్న కొంతమంది స్వాముల్లో కొంతమంది గురుస్వాములు ఉన్నారు. నేను గురుస్వామి అనేది నియమాలు, అర్హత, లక్షణాలు కలిగిన వారిని గురుస్వామి అంటాను. గురుస్వామి మిమ్మల్ని కాదు. నియమ నిబంధనలు తెలియక అందరితో పాటు నలుగురు గురుస్వామితో పాటు కాషాయ వస్త్రం వేసుకొని సమయ సందర్భం లేకుండా వ్యవహారాలు చేస్తున్న స్వాముల్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గురుస్వామి మిమ్మల్ని కాదు. నియమ నిబంధనలు తెలిసి లక్షణాలు స్వామిని నా దృష్టిలో గురుస్వాములు అయితే నేను అనట్లేదు. నియమ నిబంధనలు తెలియక గురుస్వామి లక్షణాలు తెలియక అర్హత లేని వాళ్ళని, అలాంటి వాళ్ళని ఏదో కొంతమంది ఇప్పుడు అంటున్నారు, వాళ్ళని నేను అంటున్నాను స్వామి. మన గురుస్వామి అంటాం కూడా మనకి నోరు రావట్లేదు. స్వామి శరణం. ఈ మధ్య ఒక పల్లెటూరికి భజనకి వెళ్ళాను. అక్కడ శిష్యులు చాలామంది బాధపడ్డారు. ఒక పూజకి గుమ్మడికాయ కావాలంటే ముందుగా ఏ వస్తువులు ఏం కావాలో తెలియలేదు ఆ గురుస్వామికి. గుమ్మడికాయ కావాలంటే పక్కూరి పరుగును పంపించి ఆ టైంలో తెప్పించారు ఆ శిష్యులు. అలా ఎంతమంది ప్రతి ఒక్కటి శిష్యుడి మీద వదిలేయటం కాదు స్వామి. గురుస్వామి చేస్తూ చేయించాలి. ఎవరైనా స్వామి ఎదురైతే ఎంతటి గురుస్వామి సరే ఆ స్వామి శరణం అంటే స్వామి శరణం అనాలి. కానీ ఆ గురుస్వాములు ఏంటో మనం భగవంతుడు కాదు, భగవంతుడి కింద సేవకులం, సీనియర్ అనుభవం ఉన్నవాళ్ళు, నియమం తెలిసిన వాళ్ళు, లక్షణాలు కలిగిన గురుస్వాములు. అంతేగాని భగవంతుడు గారు మధ్యవర్తి మనం. కాబట్టి మనం ఎవరికైనా స్వామి శరణం చెప్పినా మనకు ఎవరైనా స్వామి శరణం ఒకటే స్వామి శరణం. ఇలా కొన్ని లక్షణాలు పూజా విధానంలో కానీ, శబరిమల యాత్ర చేసేటప్పుడు కానీ, తన నమ్ముకుని వచ్చిన వాళ్ళని అయ్యప్ప దీక్షాపరుల్ని శబరిమల యాత్ర చేసినప్పుడు కానీ, పూజా విధానంలో ఆ స్వాముల్ని కష్టపడటం కాదు, తను చేస్తూ ఇట్లా ఎన్నో చెప్పుకుంటే లక్షణాలు చాలా ఉన్నాయి స్వామి. ఈ గురుస్వామి లక్షణాలు కొంతమంది తెలియక చాలా పొరపడుతున్నారు. తెలుసుకోండి స్వామి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప.